హాయ్ హలో. అయితే దర్శిని కోసం ఈరోజు పాస్తా తయారు చేస్తున్నా. ఇంట్లోనే హోమ్ మేడ్ పాస్తా. అయితే బయట దొరికే పాస్తా మ్యాగీ తినిపించలేం కదా, మొత్తం మైదా ఉంటుందని ఇంట్లోనే పాస్తా తయారు చేస్తున్నా. దానికోసం ఆలు ముందుగానే ఉడికించుకున్నా, దాన్ని స్మాష్ చేస్తున్నా. ఇంకా అన్ని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నా. టమాటో, ఆనియన్, క్యారెట్, కొంచెం గార్లిక్ అన్నీ ముందుగానే పెట్టుకున్నా. ఇంకా కొంచెం స్మాష్ చేసుకొని పెట్టుకున్న ఆలులో బియ్య పిండి వేసుకున్నా. బియ్య పిండి వేసుకొని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఎంత మంచి స్టిక్కీగా అవ్వాలి. ఇలా రోల్ చేస్తే పాస్తా లాగా చేస్తే అలా రావాలి. కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. దానికి తగ్గట్టుగా బియ్య పిండి పోసుకుంటూ కలుపుకోవాలి ఆలులో. ఎంతైతే చపాతీ పిండిలాగా వస్తుందో అలా అయ్యే వరకు కొంచెం బియ్య పిండి వేస్తే కలుపుకోవాలి. అంతే, అయిపోయింది మన పాస్తా పిండి. మరి పిల్లలకి ఏది బయటే తినిపించాం కదా, అందుకని ఇలా అన్ని ఇంట్లోనే చేస్తున్నా. ఇంకా పాస్తా రెడీ చేసుకుందాం. దానికోసం ఇలా రోల్ చేయాలి. అంతే, ఇలా రోల్ చేసుకుంటూ మనకు ఎంత సైజులో కావాలంటే అంత చేసుకోవచ్చు. లావుగా కావాలనుకుంటే లావుగా, ఇంకా సన్నగా కావాలనుకుంటే సన్నగా చేసుకోవచ్చు. నాకైతే ఇది ఓకే అనిపించింది, ఇలా చేసుకున్నా. అంతే, ఇలా సింపుల్గా చేయొచ్చు. కాకుండా పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. కానీ పెద్దవాళ్ళకి చేయాలంటే అది వేరే స్టైల్, కానీ ఇది ఓన్లీ పిల్లలకే. పెద్దవాళ్ళకి చేయాలంటే ఆ స్టైల్ కూడా చూపిస్తాను మీకు ఇంకొక వీడియోలో. అంతే, ఇంకా మన పాస్తా అన్నీ రెడీ అయిపోయినాయి. ఈజీగా చేసేసుకోవచ్చు పాస్తా అంతా. ఓకే, రెడీ అయిపోయాయి మన పాస్తా. ఇప్పుడు ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకోవాలి. వాటిని స్టవ్ పైన పెట్టేసుకొని అవి కొంచెం వేడయ్యాక ఈ పాస్తా అన్నింటిని అందులో వేసేసుకోవాలి. అస్సలు ఒకదానికొకటి అంటుకోవు. కొంచెం బియ్య పిండి ఉడకడానికి ఇలా వేస్తున్నా నేను. ఆవిరికి కూడా పెట్టుకోవచ్చు. తీసేసుకుంటే సరిపోద్ది. మిగిలిన పాస్తా అన్నీ వేసేసుకుంటున్నా. ఇక
కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకుంటే సరిపోద్ది. కారం ఇంకా ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు. ఇంకా మెంతి పౌడర్ ఉంటుంది కదా, మెంతి పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు. అన్ని టేస్టీగా ఉంటుంది మెంతి పౌడర్ వేస్తే. చేసుకోవచ్చు. కొంచెం సూప్ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, లేదు డ్రైగా ఉండాలంటే తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. అంటే వాటర్ కొంచెం వేడయ్యాక మరిగాక ఈ పాస్తాని అందులో వేసేసుకుంటే సరిపోద్ది. బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయాలి. దర్శిని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా.
మాత్రం చాలా బాగుంది. దర్శన్ కూడా చాలా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్. దర్శన్కి చాలా నచ్చింది.